అబ్రహాము శారాల జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని, ఒక సంఘటనను, దేవుడు వారితో పలికిన ఒక మాటను ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 13, 14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 18 వర్సెస్ 13 and 14. ఆదికాండము 18వ అధ్యాయము 13, 14 వచనాలు. అంతట యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. ఈ రాత్రికాల సమయంలో నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, ఇస్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? నా దేవునికి, నేను సేవిస్తున్న మన దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? నిజానికి అబ్రహాము శారాలు ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారండి. వాళ్ళతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు కలిగేశారు. ఆ తర్వాత ఎంత ఎదురు చూస్తున్నా కూడా ఎవ్రీ ఇయర్, ఇయర్ బై ఇయర్, మంత్ బై మంత్ శారాకి డిసప్పాయింట్మెంటే. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుని ఇంత నమ్మకంగా మేము సేవిస్తున్నామే, ఇంతగా దేవుని ప్రేమిస్తున్నామే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అని అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రముల వలె, సముద్రము ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేశాడు.